హలో ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఈ వీడియో మీకోసమే. సో వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం దేవరా పార్ట్ 1. ఈ చిత్రానికి కొరటాల దర్శకత్వం వహించారు. ఇకపోతే జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరు కాంబోలు వస్తున్న చిత్రం కావడంతో అభిమానులు భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ లోనికి ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న థియేటర్లో సందడి చేయనుంది. ఇటీవల దేవరా ట్రైలర్ రిలీజ్ కాగా రికార్డులు వీస్తూ దూసుకుపోతుంది. ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ దేవరా సినిమాకు సెన్సర్ అయితే పూర్తయింది. ఈ సినిమాకు యూఎస్ సర్టిఫికేట్ జారీ చేసేందుకు సెన్సర్ బోర్డు అయితే ఓకే చెప్పింది. అయితే ఈ చిత్రంలో 4 మార్పులు చేయాలని మేకర్స్ కు సెన్సర్ బోర్డు అయితే సూచించింది. అందులో ప్రధానంగా భార్య మరియు తల్లిని కడుపులో తండం లాంటి 2 సీన్లు మార్చాలని ఆదేశించింది. అంతేకాకుండా మరో ఫైట్ సీక్వెల్ లో కత్తిపై మనిషి వేలాడుతున్న సీన్ కూడా మార్చాలని కోరింది. చివరిగా జూనియర్ ఎన్టీఆర్ సముద్రంలో స్వరశాప్ను సారీ చేస్తున్న సీన్ ను మేడ్ విత్ సీజీఐ అనే డిస్క్లైమర్ వేయాలని దేవరా టీం కు తెలిపింది. ఈ సన్నివేశాల్లో ఎలాంటి జలదహింస జరగలేదని టిక్కర్ వేయాలని వివరించింది. ఈ మార్పులతో దేవరా మూవీకి యూఏ సర్టిఫికేట్ జారీ చేసినట్లు సెన్సర్ బోర్డు అయితే వెల్లడించింది. కాగా ఈ సినిమా రన్ టైం 2 గంటల 58 నిమిషాలు అయితే ఉండనుంది. కాగా ఈ యాక్షన్ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో విలన్ గా అభిమానులు మెప్పించున్నారు. నందమూరి కళ్యాణరామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా యూఎస్ఏలో రికార్డ్ స్థాయిలో అమ్మాయి. సముద్ర బ్యాక్గ్రౌండ్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను 2 భాగాలుగా విడుదల చేయనున్నారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.